రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. పాకిస్తాన్కు ఇప్పుడు ఒక పదం వింటే భయం పట్టుకుంది. ఆ పదం పేరు లింక్ 3. ఈ లింక్ 3 అన్న పేరు వినగానే పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ యొక్క వ్యవసాయ రంగము, సాగునీటి రంగము, అదేవిధంగా తాగునీరుకి లభ్యత ఇవన్నీ కూడా ప్రభావితమవుతాయన్నటువంటి భయం కనిపిస్తోంది. ఎందుకంటే ఈ లింక్ 3 ప్రాజెక్ట్ ఈ 5 నదులు, సింధు దాని ఉపనదులు 5, వీటన్నిటికీ సంబంధించి భారతదేశం వంతున ఏవైతే నీళ్లున్నాయో వీటినైతే ఇంతకాలము భారతదేశం ఉపయోగించుకోలేదో దానిని తన హక్కుల్ని తాను ఉపయోగించి ఆ నీటిని వాడుకునేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి ఓవరాల్ ఒక బృహత్ పథకంలో భాగము లింక్ 3. ఈ లింక్ 3 వల్ల చినాబ్ నదికి సంబంధించినటువంటి నీటిని, మనవంతు నీటిని మనము డైవర్ట్ చేసుకోవడం జరుగుతుంది. చినాబ్ నదికి ఒక పేరుంది. ఒరిజినల్ పేరు చినాబ్ అనేది తర్వాత వచ్చిన పేరు. దాన్ని చంద్రభాగా నది అంటారు. చంద్రా నది అని ఉంటుంది. ఇది కుంజుమ్ రేంజ్ ఉంటుంది. ముఖ్యంగా చంద్రతాల్ అనేటటువంటి సరస్సు నుంచి ఈ నది మొదలవుతుంది. ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఇది చెనాబ్ అక్కడ ప్రారంభమవుతుంది. ఇది భాగా అనేటటువంటి నదితో కలుస్తుంది. ఈ భాగా అనేది సూర్యకుండ తాల్ అనేటటువంటి ఇంకొక చెరువు నుంచి భాగా వస్తుంది. ఈ చంద్రభాగా ఈ రెండూ కలిసి ఒక ప్రాంతంలో కలుస్తాయి. ఆ కలిసేటటువంటి ప్లేస్ పేరు తండి. ఈ తండికి దగ్గరే కోక్సర్ అనే గ్రామం ఉంది. ఈ కోక్సర్లో భారతదేశం, మన ప్రభుత్వం ఒక డ్యామును నిర్మించి 19 అడుగుల పొడవైనటువంటి ఒక డ్యామ్ని నిర్మిస్తోంది. ఈ డ్యామ్లో నిలిపినటువంటి నీరు ఏదైతే ఉందో ఆ నీటిని ఒక టనల్ ద్వారా 8.7 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి 8.7 కిలోమీటర్ల పొడవైనటువంటి ఒక టనల్ ద్వారా నీటిని డైవర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ టనల్, ఈ 19 మీటర్ల పొడవైనటువంటి డ్యామ్, ఈ రెండు పాకిస్తాన్ గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్నాయి. ఎందుకంటే ఈ టనల్ మన రోహతంగ్ పాస్ ఏదైతే ఉందో హిమాచల్ ప్రదేశ్ నుంచి లేహ్లోకి వెళ్ళేటటువంటి రోహతంగ్ కనుమ ఉంది. ఆ కనుమ దగ్గరే మనం అటల్ టనల్ అనేటటువంటి టనల్ని కూడా నిర్మాణం చేశాము. దీనికి చాలా దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఈ నీరు పీర్ పంజాల్ కొండ ప్రాంతాల నుంచి వెళ్ళి ఇది బియాస్ నదితో కలుస్తుంది. ఇది సింధు నది యొక్క ఉపనదుల్లో ఒకటైనటువంటి బియాస్తో కలుస్తుంది. కాబట్టి ఈ నీరు మనకే ఉపయోగంలో ఉంటుంది. మన దేశంలోనే మన రైతులకి, తరువాత జల విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. ఈ దాదాపు 1 మిలియన్ ఏకర్ ఫీట్ నీటిని మనం హోల్డ్ చేయగలుగుతాం. చాలా తక్కువ అమౌంట్ ఇది. వాస్తవానికి ఇది చాలా ఎక్కువగా నీరు ప్రవహిస్తుంది. దానిలో కొంత మాత్రమే మనం ఆపుతున్నాము. కానీ ఈ రకంగా దీనితో రావికి ఉన్నటువంటి 5 నాలాలు ఉన్నాయి. 5 నాలాల్లో ఒక నాలాని మనం ఇప్పుడు రిస్ట్రిక్ట్ చేయగలిగాము. అదేవిధంగా ఈ ముందు వెళ్ళేసరికి జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి రత్లే కావచ్చు, కిరు కావచ్చు, దుహస్తి కావచ్చు, సావ్లాకోట్ కావచ్చు, బాగ్లిహార్ కావచ్చు, ఈ ప్రాజెక్టులన్నీ కూడాను ఈ డైవర్ట్ చేసినటువంటి నీటిని పొందుతాయి. ఇదంతా కలిపి మళ్ళీ జల విద్యుత్ ఉత్పాదనకి కూడా ఉపయోగపడతాయి. కాబట్టి చినాబ్ నది నీరు పాకిస్తాన్కి వెళ్ళే నీటిలో కాకుండా మనవంతు నీరు ఇంతకాలం మనం వదులుకున్నాము. సింధు నది జల ఒప్పందంలో భాగంగా మన వంతు వచ్చినటువంటి నీటిని కూడా మన ప్రభుత్వాలు వాడలేదు. వాటిని ఇప్పుడు డైవర్ట్ చేసే ప్రయత్నం జరుగుతుంది. దీని అర్థం ఏమిటి? దీని అర్థం ఏంటంటే పాకిస్తాన్ ఇంత మటుకు మనవంతు నీళ్లను కూడా వాడుకుని తన దేశంలో వ్యవసాయం చేసుకుంటోంది, తాగునీటి అవసరాల్ని పూర్తి చేసుకుంటోంది. ఇప్పుడు మనవంతు నీళ్ళని మనము ఆపినా సరే పాకిస్తాన్లో కరువు వచ్చే పరిస్థితి ఉంది. అదేవిధంగా చినాబ్ నది మీద సలాల్ అనే ఒక డ్యామ్ ఉంది. ఈ సలాల్ డ్యామ్ సింధు నది జలాల ఒప్పందం జరిగిన తర్వాత అప్పటి భారత ప్రభుత్వంతో రహస్యంగా రెండో ఒప్పందం చేసుకున్నారు. ఈ సలాల్ నదికి సంబంధించినటువంటి గేట్లను ఎత్తడానికి వీల్లేదని, స్లూయిస్ గేట్స్ ఉంటాయి, వాటిని ఎత్తడానికి వీలు లేకుండా సిమెంట్తో తాపడం చేసి మూసేశారు.
ఇది రహస్య ఒప్పందం, పైకి చెప్పలేదు. పర్యవసానంగా ఈ సలాల్ డ్యాంలో సిల్ట్ పేరుకుంటూ పోయింది. ఇసుక, మట్టి, ఒండ్రు ఇదంతా పేరుకుని మొత్తము డ్యామ్ యొక్క 95% కెపాసిటీ కేవలము సిల్ట్తో నిండింది. డీసిల్టింగ్ చేయడానికి వీల్లేదు, ఎందుకంటే స్లూయిస్ గేట్స్ ఎత్తడానికి వీల్లేదు. అదేవిధంగా మనము డీసిల్టింగ్ చేయాలంటే పాకిస్తాన్తో మాట్లాడి వాళ్ళ అనుమతి తీసుకోవాలి. ఇప్పుడు సింధు నదీ జలాల ఒప్పందాన్ని మనము అబేయన్స్లో పెట్టాం కాబట్టి ఈ సదుపాయాన్ని, ఈ టైంను ఉపయోగించుకుని ఈ సిమెంట్ తాపడాన్ని బద్దలు కొట్టి స్లూయిస్ గేట్లను తెరిచే ప్రయత్నం చేస్తున్నాము. మొత్తము డీసిల్టింగ్ గనక చేసినట్టయితే 95% వాటర్ హోల్డింగ్ కెపాసిటీ పెరుగుతుంది. అంటే మన దేశం నుంచి పాకిస్తాన్లోకి వెళ్ళేటటువంటి నీళ్లలో మన వంతుని మనము ఆపుకోవడానికి వీలు కలుగుతుంది. అదేవిధంగా అఖ్నూర్ దగ్గర ఈ చినాబ్ నదిని జమ్మూలో ఉన్నటువంటి తవీ నదితో కలిపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. జమ్మూ తావీకి సంబంధించి తవీ నదిని మనం జమ్మూ తావీ ఎక్స్ప్రెస్ ఈ పేరులో మనం చాలా ఉపయోగిస్తుంటాం. కాబట్టి ఈ మొత్తము ఇటు హిమాచల్ ప్రదేశ్ నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు, అక్కడి నుంచి పంజాబ్ మీదుగా పాకిస్తాన్లోకి వెళ్ళే మార్గాలన్నింటిలో కూడాను రావి బియాస్ లింకేజ్ మనం డెవలప్ చేస్తాం, బియాస్ సట్లెజ్ లింకేజ్ని మనం డెవలప్ చేస్తున్నాం. మన దేశంలో ఉన్నటువంటి నీరు, దీని ద్వారా మనము యమునా నదికి నీరునిస్తున్నాం. ఉత్తరప్రదేశ్లోని అనేక భాగాలను వ్యవసాయానికి కావలసినటువంటి సాగునీరు ఇచ్చేటటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాజస్థాన్లోని శ్రీగంగా నహర్లోకి నీళ్ళు ఇవ్వడం జరుగుతోంది. ఇప్పుడు తాజాగా ఈ లింక్ 3 ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది మొత్తం అంతా కలిపి 2300 కోట్ల రూపాయల ప్రాజెక్ట్. ఈ 2300 కోట్ల రూపాయల్లో 2000 కోట్లు కేవలము ఈ లింక్ 3 కోసం వాడటం జరుగుతుంది. 300 crore ఏదైతే ఉందో అది సలాల్ డ్యాంలో ఉన్నటువంటి సిల్ట్ను, మట్టిని, పూడికను తీసేటటువంటి పని జరుగుతుంది. కాబట్టి ఇదంతా గనక జరిగినట్టయితే మొత్తము భారతదేశము నీరుని, తన వంతు నీటిని దాచుకుంటుంది. తరువాత కాలంలో పాకిస్తాన్ సింధు నదీ జలాల ఒప్పందం విషయంలో ఓ దారికొచ్చి భారతదేశం దగ్గర మోకాళ్ల బేరానికి వచ్చి ఉగ్రవాదాన్ని ఆపి చర్చించే లోపున మనం ఈ మొత్తము లింక్ 3 ప్రాజెక్టుని పూర్తి చేస్తాము. 2029 నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తయిపోతుంది. దీని ద్వారా మొత్తం జమ్మూ కాశ్మీర్లో చినాబ్ మీద ఉన్నటువంటి జల విద్యుత్ ప్రాజెక్టులకి నీరందుతుంది. అదేవిధంగా మిగతా ప్రాజెక్టులలో మనం ఏవైతే కెనాల్స్ డెవలప్ చేసి జమ్మూలో ఉన్నటువంటి లేకపోతే చినాబ్ లోయలో ఉన్నటువంటి వ్యవసాయ భూములకు నీళ్ళు ఇవ్వడంతో పాకిస్తాన్కి అదనంగా ఇన్నాళ్ళు వస్తున్నటువంటి నీళ్లు ఆగిపోతాయి. రెండవది, భారతదేశము కోరుకున్న నాడు పాకిస్తాన్కి మన దగ్గర వరదలు రాగానే వదిలిపెట్టవచ్చును. పాకిస్తాన్లో నీటి అవసరం ఉన్న సమయంలో మనం నీటిని నిలుపు చేయవచ్చును. కాబట్టి సింధు నదీ జలాల ఒప్పందాన్ని మళ్ళీ భారతదేశంతో పునఃసమీక్షించేందుకు పాకిస్తాన్ మీద ఒత్తిడి పెరుగుతుంది. అది గనక జరగాలన్నట్టయితే ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ మానవలసి ఉంటుంది. కాబట్టి పాకిస్తాన్ యొక్క జెహాదీ బాంబుకి జవాబుగా మన జల బాంబు లింక్ 3 ప్రాజెక్ట్ ఇప్పుడు పాకిస్తాన్ని అత్యంత కలవరపెడుతోంది. పాకిస్తాన్ దీని గురించి అంతర్జాతీయ కోర్టుకు కూడా వెళ్ళింది. కానీ అంతర్జాతీయ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని అది భారత్కు వర్తించదు అని చెప్పి భారతదేశం దాన్ని పూర్తిగా తిరస్కరించింది. దీంతో ఈ విషయంలో భారత్తో చర్చించక తప్పని పరిస్థితి. చర్చించాలంటే ముందు ఉగ్రవాదాన్ని మానాలి. అది పాకిస్తాన్ మానదు. పర్యవసానంగా పాకిస్తాన్లో వ్యవసాయ సంక్షోభము, జల సంక్షోభము, తాగునీటి సంక్షోభము రానున్న రోజుల్లో చాలా పెద్ద ఎత్తున రాబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.